తెలంగాణలో తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఓటర్లు పోలింగ్ కేంద్రాల దగ్గర బారులు తీరుతున్నారు. ఓటు వేసేందుకు భారీగా తరలి వస్తున్నారు. దీంతో గ్రామాల్లో కోలాహలం నెలకొంది. మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరగనుంది. 2 గంటల తర్వాత కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం అవుతుంది. ఓట్లు లెక్కించి గెలుపొందిన అభ్యర్థులను ప్రకటిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా 189 మండలాల్లో 3834 గ్రామ పంచాయతీలు 27628 వార్డులకు పోలింగ్ జరుగుతోంది. తొలి విడతలో 12960 సర్పంచ్ అభ్యర్థులు పోటీ పడుతున్నారు. వార్డు మెంబర్ అభ్యర్థులుగా 65455 మంది బరిలో నిలిచారు. మొదటి దశ ఎన్నికల నిర్వహణ కోసం 37562 మంది పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది ఈసీ. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సైదులను అడిగి తెలుసుకుందాం. సైదులు, ఖమ్మంలో పోలింగ్ కేంద్రాల వద్ద పరిస్థితులు ఎలా ఉన్నాయి? పోలింగ్ ఎలా జరుగుతోంది? పోలింగ్ సరళికి సంబంధించి ఆ ఎన్నికల అధికారులు ఏం చెప్తున్నారు? సునీల్, ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 14 మండలాల్లో, అంటే ఖమ్మంలో 7 మండలాలు, భద్రాద్రి కొత్తగూడెంలో మరో 7 మండలాల్లో పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. మొదటి విడత పంచాయతీలో అత్యధికంగా అధికార పార్టీ కైవసం చేసుకోవాలని ప్రయత్నం చేస్తుంది. అదే ధీటుగా ప్రతిపక్షం కూడా తను గెలవాలనే ప్రయత్నం కొనసాగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం చూడవచ్చు, ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమైన పోలింగ్ ప్రక్రియకు సంబంధించి కూడా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పెద్ద ఎత్తున ఓటర్లు ఆ పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్న పరిస్థితి. చంటి పిల్లలను కూడా ఎత్తుకొని ఆ పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు. వృద్ధుల నుంచి కూడా, ఎందుకంటే ఉదయం నుంచి పోలింగ్ లో పాల్గొని మధ్యాహ్నం 1 గంట వరకు కూడా పోలింగ్ ముగుస్తుంది. కాబట్టి ఆ సాధ్యమైనంత వరకు కూడా పోటీలో నిలిచినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఆ అభ్యర్థులు అందరూ కూడా తమ గ్రామంలో ఉన్న ఓట్లన్నీ కూడా పోలయ్యేలాగా చర్యలు తీసుకుంటున్న పరిస్థితి. వాళ్ళందరూ కూడా ఓటర్లను ఇతర ప్రాంతాల నుండి ఉన్నటువంటి వాళ్ళను కూడా తమ గ్రామాలకు తీసుకొచ్చని ఓట్లు వేపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం చూస్తున్నాం, భారీ బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. ప్రధానంగా ఖమ్మం జిల్లాకు సంబంధించి ప్రస్తుతం చూసుకున్నట్లయితే కొండవలస వైరాన్ మండలంలోని కొండవలస గ్రామంలో సిపిఐ పార్టీకి సంబంధించిన ఓ కార్యకర్త ఇంటిని కూడా తగలబెట్టిన పరిస్థితి ఉంది. అదేవిధంగా చిమ్మపూడి గ్రామంలో కూడా తోపులాట కొనసాగింది. చిమ్మపూడిలో తోపులాట కొనసాగడంతో పాటు మనుగూరుకు సంబంధించి చూసుకున్నట్లయితే మనుగూరు గ్రామ పంచాయతీలోకి సంబంధించినటువంటి ఎన్నికలకు సంబంధించిన అక్కడ కూడా జెడ్పీఎస్ పాఠశాలలో కూడా ఇద్దరు కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి అభ్యర్థుల మధ్య తోపులాట చోటు చేసుకోవడంతో ఇద్దరికి గాయాలైన పరిస్థితి కూడా మనకు అందుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోపక్క బోనకల్లుకు సంబంధించి కూడా చిన్న సంఘటన చోటు చేసుకుంది. అగ్గిపెట్ట తీసుకొని పోలింగ్ కేంద్రాలకు వెళ్తున్నటువంటి వ్యక్తిని అడ్డుకునేందుకు పోలీసులు అగ్గిపెట్టను తీసుకున్న పరిస్థితి. అగ్గిపెట్ట తీసుకోవడంతో ఒకసారిగా అక్కడ వాగ్వివాదం చోటు చేసుకుంది. మొత్తంగా చెదురుమూరు ఘటనలు తప్ప మిగతా అన్ని చోట్ల కూడా ప్రశాంతమైన వాతావరణంలో పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. అదేవిధంగా 570 గ్రామాలకు సంబంధించి కూడా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలకు సంబంధించిన పంచాయతీలుగా గుర్తించారు. అక్కడ హై అలర్ట్ కూడా ప్రకటించిన పరిస్థితి. భారీ బందోబస్తు నడుమ పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ప్రస్తుతం ఖమ్మం జిల్లా వ్యాప్తం చూసుకుంటే 25.9% పోలింగ్ శాతం నమోదైన పరిస్థితి. గతంతో పోలిస్తే పోలింగ్ సరళి పెరుగుతుందని కూడా అధికారులు అంచనా వేస్తున్న పరిస్థితి ఉంది. పోలింగ్ కేంద్రాల్లో ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు వెబ్ కాస్టింగ్ ద్వారా ఐడోసి కార్యాలయంలో పూర్తిగా మానిటరింగ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా అయితే పోలింగ్ కేంద్రాల సరళిని, ఓటింగ్ సరళిని పెంచేందుకు మొత్తం ప్రయత్నం అయితే కొనసాగుతుంది. ప్రధానంగా ఈ 2-3 చదురు గంటల తప్ప ప్రశాంతంగా పోలింగ్ కొనసాగుతుందని కూడా చెప్పుకోవచ్చు. ఓకే సైదులు. ఇక ఉమ్మడి మెదక్ జిల్లాలో పోలింగ్ పై మరింత సమాచారం మా ప్రతినిధి పివి రావుని అడిగి తెలుసుకుందాం. ఉమ్మడి మెదక్ జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. మనం చూస్తున్నాం, రాష్ట్రంలోనే అత్యల్ప ఉష్ణోగ్రత నమోదవుతున్నాయి. 6.2 సెల్సియస్ డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతున్న నేపథ్యంలో ఓటర్లందరూ పోలింగ్ బూతులకు వద్దకు వస్తారా రారా అనే సందేహం అధికారుల్లో కలిగింది. కానీ చూస్తున్నాం, ఉదయం 7 గంటలకే పోలింగ్ ప్రారంభం, 7 గంటలకే బారులు తీరు మనకు కనిపిస్తూ ఉన్నారు. ఎందుకంటే 1 గంట వరకే అవకాశం ఉంది, ఓటు హక్కు ఉపయోగించుకునే అవకాశం ఉంది. కాబట్టి అందరూ కూడా బారులు తీరు మనకు కనిపిస్తూ ఉన్నారు. మొత్తం చూసుకున్నప్పుడు సంగారెడ్డి జిల్లాలో 2962 మంది అభ్యర్థులు, సర్పంచ్ అభ్యర్థులు, వార్డు మెంబర్లు కూడా బరిలో ఉన్నారు. సిద్దిపేటలో 2972 మంది, అదేవిధంగా మెదక్లో 2426 మంది అభ్యర్థులు, సర్పంచ్ అభ్యర్థులు కావచ్చు, వార్డు మెంబర్లు కావచ్చు బరిలో ఉన్నారు. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా భారీ బందోబస్తు అయితే ఇక్కడ ఏర్పాటు చేశారు. స్వేచ్ఛగా తమ ఓటు హక్కును ఉపయోగించుకునేందుకు ఓటర్లు అయితే మాత్రం పోలింగ్ బూతుల వద్దకు వచ్చేసి ఓటు హక్కును ఉపయోగించుకోవాల్సిన కూడా అధికారులు చెప్పారు. భారీ బందోబస్తు మధ్యనే
పోలింగ్ అయితే కొనసాగుతుంది. మనం చూస్తున్నాం మొదటిసారి ఓటర్లు కావచ్చు, వృద్ధులు కావచ్చు, ఇంత చలిలో కూడా పోలింగ్ బూతులకు వద్ద వచ్చే దృశ్యాలు అయితే మనకి కనిపిస్తూ ఉన్నాయి. మొత్తం మీద చూసుకున్నప్పుడు ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మొదటి విడతగా జరుగుతున్నటువంటి ఈ యొక్క కంది, అదేవిధంగా కొండాపూర్, గుమ్మడిదల, పటాన్ చెరువు, హత్నూరా ఈ యొక్క మండలాలు ఏవైతే ఉన్నాయో ఈ మండలాల్లో కూడా ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటన జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు. చూస్తూ ఉన్నాం భారీ ఎత్తున ఓటర్లు అయితే మాత్రం పోలింగ్ బూతుల వద్ద చేరుకుంటున్నారు. ఎందుకంటే 1 గంట వరకే పోలింగ్ ఉన్న నేపథ్యంలో త్వరితగతిన తమ యొక్క ఓటు హక్కును ఉపయోగించుకోవాలని కూడా బారులు తీరే పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ వినోద్తో PV రావు, 10 TV, కంది గ్రామ పంచాయతీ నుంచి.